ఇంటి పత్రాలను తాకట్టు పెట్టి మాణిక్యం చేత ఆ డబ్బులను ప్రభావతి చేతికి ఇప్పించాలనుకున్న రోహిణి మోసాన్ని సాక్ష్యాలతో సహా ప్రభావతి ముందు బయటపెట్టిన బాలు నిజంగానే ఇల్లు తాకట్టు పెట్టి మాణిక్యం చేత ఆ డబ్బులు ప్రభావతికి ఇప్పించబోయిందా రోహిణి? ఈ విషయాన్ని బాలు తెలుసుకుని ఎలా బయటపెట్టాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రభావతి రోహిణితో ఇలా అంటుంది, డబ్బులన్నీ వాళ్ళ ముఖాన్ని కొడితే కానీ మనకి అవమానాలు తగ్గవు. వాళ్ళ దగ్గర మనం ఇంకా తలంచుకోకుండా ఉండాలంటే మీ మావయ్యని అడిగి 45 లక్షలు తీసుకురా అని ప్రభావతి ఇక రోహిణికి ఆర్డర్ వేస్తుంది. అప్పుడే రోహిణి, అదేంటత్తయ్య, ఇప్పటికిప్పుడు 45 లక్షలు మా మావయ్య అన్న ఎక్కడ తీసుకొచ్చిస్తాడు? ఆల్రెడీ మా నాన్న జైల్లో ఉన్నారని తెలుసు కదా మీకు అని అంటుంది. రోహిణి, చూడు, మరి ఆ రోజు జైల్లో ఉన్నాడని నువ్వు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చావు, నేను నమ్మలేదు. ఆ రోజు మోసం చేసావా లేదా? ఈరోజు మాత్రం మీ మావయ్య ఖచ్చితంగా డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాల్సిందే అని చెప్పడంతో అది కొంచెం లేట్ అవుతుందా అంటే అని రోహిణి అంటుంది. అప్పుడే ఇక అమ్మా, అయితే రోహిణి డబ్బులు ఎలాగో తీసుకొస్తానని చెప్పింది కదా, మన ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి నాన్నకి తెలియకుండా డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బులు మనం వీళ్ళకి ఇచ్చేద్దామమ్మా అని అంటాడు మనోజ్. అప్పుడే మనోజ్ చంప పగలగొడుతుంది ప్రభావతి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నువ్వు ఇల్లు కొనుక్కుంటానంటేనే నేను ఈ ఇల్లు తాకట్టు పెట్టనని అమ్మనని చెప్పాను. అలాంటిది ఇప్పుడు మీ ఇద్దరు చేసిన ఈ తప్పుకి నేను నా ఇంటిని తాకట్టు పెట్టి మళ్ళీ ఆ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి నా భర్తని మరోసారి నేను మోసం చేసి అందరి ముందు దోషిగా నిలబడాలనుకుంటున్నావా? ఈరోజు నీ భార్యని నేను కొడుతూ ఉంటే నువ్వు బొమ్మలాగా నుంచొని చూసావు. ఆ తప్పులో నీకు కూడా భాగముంది. అలాగే రేపొద్దున్న ఈ విషయం బయట పెడితే మీ నాన్న నన్ను కొడుతున్నా ఇదంతా అమ్మే చేయించిందని కూడా నా మీదకి నెట్టేస్తావు. రే, ఇల్లు తాకట్టు విషయం మర్చిపో. ఆ పత్రాలు నా దగ్గరే భద్రంగా ఉన్నాయి కాబట్టి ఇక నువ్వు వేరే ఆలోచన ఏమీ చేయకు. చూడు, వారం రోజుల్లో నువ్వు డబ్బులన్నీ తీసుకువచ్చి నా దగ్గర పెట్టాలి. మీ మావయ్య చేత ఆ డబ్బులు ఇప్పించాలి కూడా. మీ మావయ్య తీసుకొచ్చి అందరి సమక్షంలో నా చేతికి డబ్బులు ఇవ్వాలి అని ప్రభావతి అనడంతో అప్పుడే రోహిణి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడే ఇక రోహిణి ఇలా అంటూ ఉంటుంది, ఇప్పటికిప్పుడు 45 లక్షలు నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అని ఆలోచిస్తూ ఇక విద్యా దగ్గరికి అయితే వెళ్తుంది. 45 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తావి? 1,50,000కే మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఆ గుణాగాడు డబ్బులు అడిగాడని 2 లక్షలు తీసుకురావడానికి దొంగతనం కూడా నా చేత చేయించావు. ఇప్పుడు బ్యాంకు రాబడి ఏమైనా చేయిస్తావా అని విద్య అడుగుతూ ఉంటే అప్పుడే నువ్వు ఉండవే. అసలు ఏం చెయ్యాలో నాకు పాలు పోవడం లేదు. ఏం చెయ్యాలో తెలియక జుట్టు పిక్కుంటే మధ్యలో నీ జోకులేంటి అని అడుగుతుంది. అప్పుడే ఇక రోహిణి, సరే ఒకసారి గుణాకి చెప్దాము అని గుణాని అడుగుదాం, డబ్బులు తను ఇస్తాడేమో అని అనడంతో ఒకసారి అడిగి చూద్దాము అని రోహిణి విద్య ఇద్దరూ కూడా ఇక గుణ దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడు ఇక గుణ దగ్గర దినేష్ ఉండడం ఇద్దరు కూడా చూస్తారు. అప్పుడు ఇక దినేష్ ఉండడం చూసి ఒక్కసారే పక్కకు వెళ్ళిపోయి ఇక కిటికీలో నుంచి లోపలికైతే చూస్తారు. ఇదేంటి ఈ దినేష్ గారు ఇక్కడున్నాడు అంటే ఈ గుణ మనతో అబద్ధం చెప్పాడా అని అంటుంది రోహిణి. నాకు అదే అనిపిస్తుంది. వీళ్ళిద్దరూ ఒక్కటైపోయినట్టున్నారు. ఇద్దరూ కలిసిపోయి నిన్ను ఆ రోజు డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసినట్టున్నారు అని అనగానే ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. అన్న, ఎన్ని రోజులని ఇలాంటి అజ్ఞాతవాసం బయటికి వెళ్తాను అని దినేష్ అనడంతో నువ్విప్పుడు కేరళలో వైద్యం చేయించుకుంటున్నావని ఆ రోహిణితో చెప్పి డబ్బులు తీసుకున్నాను. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి దానికి అంటపడ్డావనుకో, ఖచ్చితంగా ఆ రోహిణి నిన్ను మళ్ళీ జైలుకి పంపిస్తుంది. ఆ తర్వాత నేను చేసిన మోసం కూడా తెలిసిపోతుంది. అయినా తెలిసిన భయమేమీ లేదనుకో, కానీ ఆ రోహిణితో నాకు చాలా పనుంది. దాంతోనే ఆ బాలు మీనాని నేను ఎలా దెబ్బ కొట్టాలో ఆలోచించాలి. అందుకని నేను తనని మోసం చేశానన్న విషయం తనకి తెలియకూడదని గుణ అంటాడు. ఆ మాట విని ఒక్కసారే రోహిణి షాక్ అయిపోతూ అప్పుడే విద్యాని తీసుకొని బయటకైతే వచ్చేస్తుంది. ఇక విద్య అంటుంది, చూసావా గుణగాడి నిజస్వరూపం? నిన్ను అడ్డం పెట్టుకొని బాలు మీనా మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నాడు. ఇటు నీకు సహాయం చేస్తున్నట్టే చేస్తున్నాడు, కానీ తన పని తను చేసుకుపోతున్నాడు అని అంటుంది.
అప్పుడే విద్య, మరి ఇప్పుడు ఏం చేద్దామే? ఇప్పుడు ఈ గుణాగాన్ని డబ్బులు అడిగామనుకో, మళ్ళీ ఇంట్లో ఏదో ఒక కొత్త సమస్య సృష్టించమని ఏదో ఒక ప్లాన్ చేస్తాడు. బాలు మీనాని దెబ్బ కొట్టాలని ఇప్పటికే టెన్షన్తో నేను తలనొప్పితో బాధపడుతున్నాను. ఇక ఈ టెన్షన్లో నేను తట్టుకోలేను. మళ్ళీ వీడు డబ్బులు ఇస్తాడని మరొక టెన్షన్ని నెత్తి మీద పెట్టుకోను అని చెప్తుంది రోహిణి. మంచి ఆలోచన చేశావు. మరి ఇప్పుడు ఎలాగే డబ్బులు ఎలా తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. మా అత్తగారు వారం రోజులు టైం పెట్టింది. ఈ వారం రోజుల్లో ఎలాగైనా సరే నేను ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి. అలా ఆలోచిస్తున్న రోహిణికి ఒక ఐడియా అయితే వస్తుంది. నాకు ఒక ఐడియా వచ్చింది. మా అత్తగారు అసలు డాక్యుమెంట్స్, ఇంటి డాక్యుమెంట్స్ తన బీరువాలోనే పెట్టింది. నేను ఆ డాక్యుమెంట్స్ని తాకట్టు పెట్టి ఎలాగైనా సరే డబ్బులు తీసుకొస్తాను అని అంటుంది రోహిణి. హుసేన్, రిస్క్ చేస్తున్నావేమో. ఈ విషయం మీ అత్తగారికి తెలిస్తే ఈసారి నిన్ను కొట్టడం కాదు కదా, పీక మీద కాలేసి ఓ తొక్కేసి చంపేస్తుంది అని అంటుంది విద్య. అలాంటిదేమీ జరగదే. డూప్లికేట్స్ అక్కడ పెట్టేద్దాము, పెట్టేసి అప్పుడు ఒరిజినల్ తీసుకుందాము అని చెప్తుంది. నేను వెళ్ళి ఫోటోలు పెడతాను, నువ్వు డూప్లికేట్స్ సిద్ధం చెయ్యి అని రోహిణి విద్యకి చెప్తుంది. హుసేన్, నువ్వు మోసం చేయడమే కాకుండా నువ్వు చేసే పాపంలో నాకు కూడా సగభాగాన్ని ఇస్తున్నావే. అసలు నువ్వు పుణ్యం చేసి సగభాగాన్ని ఇచ్చుంటే ఆనందంగా చేసేదాన్ని. ఇప్పుడు నీ పాపంలో నేను కూడా పాపం చుట్టుకుంటున్నాను. ఏం జమ అవుతుందో ఏమో అని అంటుంది విద్య. నా కాపురం నిలబడడానికి నువ్వు సహాయం చేస్తున్నావు, అంతకు మించి నువ్వేమీ పాపం చేయడం లేదు అని అనడంతో, అవునే, నీ కాపురం నిలబడడం కోసమే చేస్తున్నాను అని విద్య చెప్తుంది. ఒకప్పుడు నాకు ఏ ఆధారం లేకపోతే నువ్వే అన్నీ అయ్యుండి నాకు ఆధారంగా నిలిచావు కాబట్టి ఇక నీకు ఏదో ఒకటి చెయ్యాలని చేస్తున్నాను. కానీ రోజు రోజుకి నీ మోసాలు ఎక్కువైపోతున్నాయి అని అంటుంది విద్య. అప్పుడే రోహిణి ఆ మాట అనడంతో, చూడు, నువ్వేమీ కంగారు పడకు, అలాంటిదేమీ జరగదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటానని రోహిణి అయితే ఇక విద్యకి ధైర్యం చెప్తుంది. తర్వాత రోహిణి ఇంటికి వెళ్తుంది. ప్రభావతి డ్యాన్స్ స్కూల్లో ఉన్న విషయం తెలుసుకొని ఇక మీనా కూడా ఇంట్లో లేనన్న సంగతి తెలుసుకొని ఇంటికైతే వస్తుంది. ఇక ప్రభావతి గదిలోకి వెళ్ళి బీర్వాలో ఉన్న ఇంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ని ఫోటోలు తీసి విద్యకి పెడుతుంది. ఇవి వెంటనే నువ్వు డూప్లికేట్ డాక్యుమెంట్స్ చేయించి నాకు పంపించు అని అంటూ ఉంటుంది రోహిణి. సరేనే, నేను అదే పనిలో ఉంటాను అని చెప్పి ఇక వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంకా డూప్లికేట్ చేయించడానికి విద్య అయితే ఇక విద్య అలా వెళ్ళిన తర్వాత ఇంకా రోహిణి అయితే బయటికి వచ్చేసరికి అప్పుడే ప్రభావతి అయితే ఇంటికి వస్తుంది. ఏంటి రోహిణి, అప్పుడే వచ్చేసావని అడుగుతుంది. ఏం లేదత్తయ్య, కొంచెం తలపోటుగా ఉంది, అందుకనే వచ్చాను అని చెప్పడంతో, అవును, మీ మలేషియా మావయ్యకి ఫోన్ చేశావని ప్రభావతి అడగడంతో, చేశానత్తయ్య, లిఫ్ట్ చేశారు, వీలైనంత వరకు డబ్బులు చూస్తానమ్మా అని కూడా చెప్పారత్తయ్య అని అనడంతో, సరేనమ్మా, అలాగే, ముందు మంచి మాట చెప్పావు, 45 లక్షలు కాకపోయినా 30 లక్షలన్నా తీసుకురమ్మను, ఎందుకంటే మీ వాటా డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, వాళ్ళిద్దరి వాటా డబ్బులు ఇచ్చేద్దామని అంటుంది ప్రభావతి. సరే అత్తయ్య అని చెప్తుంది రోహిణి. తర్వాత ఇక విద్య అయితే డూప్లికేట్ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేస్తుంది. ఇక రోహిణి చేతికి ఇచ్చి, ఇవి డూప్లికేట్ డాక్యుమెంట్స్, అచ్చం ఒరిజినల్ లాగే ఉంటాయి, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఇవి అక్కడ పెట్టేసి ఆ తర్వాత నువ్వు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకో అని విద్య అయితే చెప్తుంది. రేపు కూడా ఇదే టయానికి నేను నీకు ఫోటోలు పంపించిన టయానికే వెళ్తాను, అప్పుడైతే ఇంట్లో ఎవ్వరు కూడా ఉండరు అని అంటుంది రోహిణి. తర్వాత రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో రోహిణి అయితే ఇంటికి వెళ్తుంది. ఇక రోహిణి ఇంటికి వెళ్ళి అప్పుడు ఇక ఒరిజినల్ డాక్యుమెంట్స్ని తీసుకొని డూప్లికేట్ డాక్యుమెంట్స్ని అయితే అక్కడ పెట్టేస్తుంది. అలా పెట్టేసిన తర్వాత అప్పుడే ఫోన్ చేసి ఇంటి పత్రాలు తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరైనా నీకు తెలుసా అని అడుగుతుంది విద్యాని రోహిణి. తెలిసే, ఇక్కడే ఒక సేటు ఉన్నాడు, అతను వడ్డీలు ఎక్కువే, కానీ మనం ఏదైనా తాకట్టు పెడితే మనం అడిగిన డబ్బులు వెంటనే ఇచ్చేస్తాడు అని అంటుంది. అప్పుడే ఆ మాట విని రోహిణి అలాగే విద్య ఇద్దరు కూడా ఆ సేటు దగ్గరికైతే వెళ్తారు. అతను ఎవరో కాదు, బ్యూటీ పార్లర్ కోసం ఒకప్పుడు ప్రభావతి ఇల్లు తాకట్టు పెట్టిన సేటే
ఇప్పుడు రోహిణి కూడా ఇల్లు పత్రాలను తీసుకువెళ్ళిన సేటు ఇద్దరు కూడా ఒకళ్ళే. అంటే రోహిణి అతన్ని చూడలేదు కాబట్టి రోహిణికి అతను విషయం కూడా తెలీదు. అతను ఎలా ఉంటాడో రోహిణికి తెలీదు. ఇక విద్య అతని దగ్గరికి రోహిణిని అయితే తీసుకువెళ్తుంది. అప్పుడే కావాలమ్మా మీకు అని విద్యాని రోహిణిని అడుగుతూ ఉంటాడు. ఇంటి పత్రాలు తాకట్టు పెట్టుకొని మాకు 30 లక్షలు కావాలండి అని విద్య అంటుంది. 30 లక్షల? అసలు ఆ ఇల్లు వాల్యూ ఎంత చేస్తుందో మేము చూశాక అప్పుడు ఇవ్వాలో లేదో నిర్ణయించుకుంటాను. మేనేజర్, ఈ ఇంటి డాక్యుమెంట్స్ చూసి అసలు ఇల్లు ఎంత ఖరీదు చేస్తుందో ఏంటో మొత్తం లెక్కలేసి నాకు చెప్పు అని అంటాడు. ఇంటి పత్రాలు చూడకుండానే. అప్పుడు ఇక మేనేజర్ అయితే లోపలికి వెళ్ళి మొత్తం కూడా చూస్తూ ఉంటాడు. ఇంతలో సేటు అయితే అడుగుతూ ఉంటాడు, ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి 30 లక్షలు అడిగారు కదా, 30 లక్షలతో ఏం చేస్తారు అని అడుగుతూ ఉంటాయి. మేము బిజినెస్ని పెట్టుకోవాలనుకుంటున్నాము అందుకనే అని రోహిణి సమాధానం చెప్తుంది. ఇంతలో మేనేజర్ వచ్చి ఆ పేపర్స్ని టేబుల్ మీద పెట్టి, సార్ ఇవి ఒరిజినల్ డాక్యుమెంట్స్, వీటి వాల్యూ నాకు తెలిసి ఒక 95 లక్షలు అలా వస్తుంది సార్. ఖచ్చితంగా వస్తుంది, ఇంకా ఎక్కువే రావచ్చు, అక్కడ మొత్తం వాల్యూ కూడా ఎక్కువే ఉంది, కాబట్టి మీరు నిరభ్యంతరంగా 30 లక్షలు ఇవ్వచ్చని మేనేజర్ చెప్పడంతో, సరే నువ్వు వెళ్ళు, సరేనమ్మా వీటి మీద సంతకాలు పెట్టండి అని కొన్ని డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించుకుంటాడు అతను. ఇక రోహిణి సంతకాలు అయితే పెడుతుంది. పెట్టిన తర్వాత 30 లక్షలు మొత్తం కూడా రోహిణికి అయితే అతను ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత ఇక రోహిణి ఇప్పుడు మనం మాణిక్యాన్ని కలవాలి అని చెప్తుంది. మాణిక్యాన్న, ఇప్పుడు మాణిక్యాన్ని కలవాలంటే అస్సలు కూడా మనం చెప్పినట్టు మాణిక్యం వినడు. ఎందుకంటే మాణిక్యం ఎప్పుడూ కూడా మనకి సపోర్ట్గా చేయడం మానేస్తానని చెప్పాడు కదా, మరి అలాంటి వాడు ఎందుకు వస్తాడు అని విద్య అంటుంది. వస్తాడు, నేను పిలుస్తాను కదా, పద నువ్వు వెళ్ళు, వెళ్దాం పదా అని ఇక ఇద్దరు మాణిక్యం దగ్గరికి అయితే వెళ్తారు. అప్పుడే ఇక మాణిక్యం అయితే వీళ్ళిద్దరిని చూసి ఎందుకు వచ్చారు మీరు అని అడుగుతూ ఉంటే, ఒక సహాయం చేయాలి మాణిక్యం అని అడుగుతుంది రోహిణి. మీకు నేను ఎటువంటి సహాయం చేయలేను, మీరు వెళ్ళండి అని చెప్తాడు మాణిక్యం. ఇక మాణిక్యం అన్న మాటలకి అప్పుడే ఇంకా రోహిణి అయితే, నువ్వు కాకుండా మాకిప్పుడు ఎవ్వరు కూడా సహాయం చేయలేరు, నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను అని రోహిణి బ్రతిమలాడుతుంది మాణిక్యాన్ని. అప్పుడు ఇక మాణిక్యం అయితే ఇక వెంటనే సరే సరే లేకు, ఈసారికి నీకు హెల్ప్ చేస్తాను అని మాణిక్యం ఒప్పుకుంటాడు. తర్వాత ఇక మాణిక్యానికి జరిగిందంతా చెప్పి డబ్బులైతే మాణిక్యం చేతికైతే ఇస్తుంది. సరే మీరు చెప్పినట్టే చేస్తాను అని ఇక మాణిక్యం రోహిణి చెప్పినట్టే చేస్తాడు. తర్వాత రోజు, ఈ రోజే మా మావయ్య డబ్బులు పట్టుకొని వస్తున్నాడు అత్తయ్య అని ప్రభావతితో చెప్తుంది రోహిణి. ఇక ప్రభావతితో చెప్పడంతో ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. ప్రభావతి నిజంగానే వస్తున్నాడా అని అంటుంది. అవునత్తయ్య, ఫోన్ చేశారు, మరొక 6 గంటలో వచ్చేస్తారు అని అనగానే అప్పుడే ప్రభావతి ఇక తర్వాత అందరినీ కూడా పిలుస్తుంది. పిలిచి ఎవరున్నారు ఇంట్లో, అందరూ రండి అని అంటుంది. ఇక బాలు అయితే ఇంట్లో ఉండడు. మీనా, శృతి, రవి, సత్యం, మనోజ్ అందరూ కూడా వస్తారు. ఇప్పుడు రోహిణి వాళ్ళ మావయ్య వస్తున్నాడు. రోహిణి గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు బుద్ధి చెప్పబోతున్నాడు అని అంటుంది. అంటే అందరినీ వరుస పెట్టి కొడతాడా ఏంటి అని శృతి అడుగుతుంది. అవును, ఇంతకీ వాడేడి బాలుగాడు అని చెప్పి అడుగుతూ ఉంటే, ఆయన ట్రిప్కి వెళ్ళారత్తయ్య అని చెప్తుంది. అప్పుడు ఇక మీనా, ట్రిప్కి వెళ్ళాడా, అసలు ఉండాల్సిన వాడు వాడే కదా అని ప్రభావతి అనడంతో అప్పుడే మాణిక్యం అయితే వస్తాడు. రండి మరిది గారు, లోపలికి రండి అని మాణిక్యాన్ని లోపలికి పిలుస్తుంది ప్రభావతి. మాణిక్యం లోపలికి వచ్చిన తర్వాత అప్పుడే, మా రోహిణికి నేను డబ్బులు ఇవ్వడానికి వచ్చాను, తన గురించి ఎవరో తప్పుగా మాట్లాడారంట కదా, తను కోటీశ్వరరాలు, తనకి 45 లక్షలు ఒక లెక్క కాదు, కాకపోతే తనకి ఆత్మగౌరవం ఎక్కువ, తన తండ్రి జైల్లో ఉన్నాడు, నన్ను అడగడానికి తను మొహమాట పడుతూనే నన్ను అడిగింది, కానీ ఇప్పుడు నా చేతిలో 30 లక్షలు మాత్రమే ఉన్నాయి, అవే అర్జెంటుగా ఇద్దామని తీసుకొచ్చాను అని అంటాడు మాణిక్యం. ఇదంతా జరుగుతూ ఉండగా అప్పుడే ఇక బాలు అయితే వస్తాడు. ఇక బాలు వచ్చేసరికి ఇక మాణిక్యం అయితే బాలుని చూసి,
వామ్మో ఈ బాలు వచ్చాడు, ఇప్పుడు ఏదోటి అంటాడు అని భయపడతాడు. వచ్చావరా, నువ్వు లేవనే బాధపడుతున్నాను. చూడు, మలేషియా మావయ్య 30 లక్షలు తీసుకొచ్చాడు. నువ్వు ఆ రవిగడు వాటా తీసుకోండి ముందు, ఇక మనోజ్ గడు వాటా తరువాత ఇస్తారు అని అంటూ ఉంటే ఆ మాట విని, అవునా, ఇదంతా కూడా ఈయనే తీసుకొచ్చాడా అని బాలు అడుగుతాడు. అవును తీసుకొచ్చాడు అని చెప్పగానే, ఏంటి బాలు, మా మావయ్య గురించి తప్పుగా మాట్లాడుకో. ఇప్పటి వరకు నీ మాటలు పడ్డాను తప్పు చేసినందుకు, ఇక మీద నేను పడను. మా మావయ్య గురించి తక్కువ చేసి మాట్లాడావంటే బాగోదు చెప్తున్నా అని వార్నింగ్ అయితే ఇస్తుంది. ఇక వార్నింగ్ ఇవ్వడంతో, అలాగా, అవునమ్మా, ఇంటి డాక్యుమెంట్స్ నువ్వు ఎక్కడ పెట్టావు అని అనగానే, ఇంటి డాక్యుమెంట్స్ ఎందుకురా అని అడుగుతుంది ప్రభావతి. ఇదేంటి బాలు ఇంటి డాక్యుమెంట్స్ గురించి అడుగుతున్నాడు అని షాక్ అయిపోతూ ఉంటుంది. మన ఇంటి డాక్యుమెంట్స్ నువ్వు ఒకప్పుడు ఒక సేటు దగ్గర ఇల్లు తాకట్టు పెట్టి పార్లర్ అమ్మ కోసం ఇల్లు డబ్బులు తెచ్చావు కదా, మరి అతని దగ్గర ఉన్నాయని అంటాడేంటి అని బాలు అనగానే ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంట్రా నువ్వు చెప్పేది అని అంటుంది ప్రభావతి. అవునమ్మా, ఇదిగో నువ్వే విను బాలు, మీ ఇంటి డాక్యుమెంట్స్ ఎవరో 2 అమ్మాయిలు తీసుకువచ్చి నా దగ్గర 30 లక్షలు తీసుకువెళ్ళారు. ఆ తర్వాత నేను ఆ డాక్యుమెంట్స్ని ముందు చూడలేదు. వాళ్ళు వెళ్ళిపోయాక మొత్తం నేను లెక్కలు వేసుకుంటూ డాక్యుమెంట్స్ని చూసినప్పుడు అది మీ ఇంటి డాక్యుమెంట్స్ అని అర్థమైంది. మళ్ళీ ఈ విషయం నీకు చెప్పకపోతే ఆ రోజు గొడవ చేసి వెళ్ళావు కదా, మళ్ళీ వచ్చి గొడవ చేస్తావని నీకు చెప్తున్నాను అని చెప్పి అతనైతే ఇంకా వాయిస్ రికార్డ్ చేసి అతను ఫోన్ చేసింది మొత్తం కూడా ప్రభావతికి వినిపిస్తాడు బాలు. అది విని ఒక్కసారి రోహిణికి ఇక కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటాయి. అప్పుడే ఇక మాట విని, ఆ 30 లక్షలే, ఈ 30 లక్షలమ్మా అని అంటాడు బాలు. ఏంటి బాలు అంటే నీ ఉద్దేశం ఏంటి? అత్తయ్య, మీరు బీరువాలోకి వెళ్ళి చూసుకోండి, అసలు మీ ఇంటి పత్రాలు ఉన్నాయో లేదో తెలిసిపోతుంది కదా అని రోహిణి అంటుంది. అప్పుడే ఇక రోహిణి అలా అన్న తర్వాత ప్రభావతి లోపలికి వెళ్ళి ఇంటి డాక్యుమెంట్స్ని చూస్తుంది. అమ్మయ్య, ఇంట్లోనే ఉన్నాయి డాక్యుమెంట్స్, ఏమీ అవ్వలేదు అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇంకా బయటికి వచ్చి, రై, నా కోడల మీద నింద వేసావు కదరా, చూడు ఇంటి డాక్యుమెంట్స్ నా బీరువాలోనే ఉన్నాయి, చెక్కు చెదరలేదు, ఎలా పెట్టినవి అలాగే ఉన్నాయి అని అనడంతో, ఎలా పెట్టినవి అలాగే ఉన్నాయా, లేకపోతే డూప్లికేట్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, అవి చూసుకున్నావా ముందు నువ్వు అని చెప్తాడు బాలు. నా కోడలు ఇంటి డాక్యుమెంట్స్ తాకట్టు పెట్టిందని నువ్వు ఎలా అనుకుంటావురా అని చెప్పగానే, అది కూడా నా దగ్గర రుజువు ఉంది, ఇదిగో ఆ సేటుని సీసీ కెమెరా ఫుటేజ్ని పంపించమన్నాను, పంపించాడు, ఒక్కసారి చూడు అని చూపించేసరికి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. అలాగే ప్రభావతి ఆ వీడియోలో రోహిణి ఇంటి పత్రాలు ఇవ్వడం, 30 లక్షలు క్యాష్ తీసుకోవడం తన ఫ్రెండ్ దగ్గర నుంచి అంతా కూడా చూస్తుంది. ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణి అయితే షాక్ అయిపోతూ రోహిణి అయితే ఇక ఏమి అనలేక మౌనంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పు మలేషా, మాణిక్యం గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ డబ్బు మీకు ఎక్కడిది అని అడుగుతూ ఉంటే అప్పుడే మాణిక్యం ఇక నిజాన్ని బయట పెట్టేస్తాడు. నేను మలేషియా నుంచి రాలేదు, మాది మటన్ కొట్టు, ఇక్కడే మటన్ అమ్ముకుంటూ ఉంటాను. ఈ రోహిణి తన మావయ్యగా నటించమని సినిమాలో ఛాన్స్ ఇస్తానని నాకు అబద్ధం చెప్పి నన్ను ఇలా నటించమంది. తరువాతే నాకు తెలిసింది ఇది తను మిమ్మల్ని మోసం చేయడానికి నన్ను నటించమందని. అప్పుడు నన్ను నటించనని చెప్పేశాను. కానీ తను ఇప్పుడు 30 లక్షలు నా చేతిలో పెట్టి ఇవి మీరు తీసుకొచ్చినట్టు ఇలా చెప్పండి అని ఇప్పుడు మీకు చెప్పిన విషయాలు తనే చెప్పమని నాకు చెప్పింది, అదే చెప్పాను. చూసావు కదా రోహిణి, నిజం నిప్పు లాంటిది, ఎన్నో రోజులు దాగదు, నువ్వు చేసిన మోసం ఇప్పుడే బయటపడిపోయింది అని చెప్పేసి మాణిక్యం వెళ్ళిపోతాడు. విన్నారా కుటుంబ సభ్యులు, ఈ పార్లలమ్మ కోటీశ్వరాలు కాదు, ఈ మనోజ్ గారిని కోటీశ్వరాలని చెప్పి మా అమ్మని ఇద్దరిని కూడా మోసం చేసి ఈ ఇంటి కోడలుగా అడుగుపెట్టింది అని అంటాడు బాలు. ఇక ఆ మాట విని ఒక్కసారే ప్రభావతి కుప్పకూలిపోతుంది. ఇక కుప్పకూలిపోయి అలా కూర్చుండిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది.
మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ని ఇస్తుంది.